జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించి ఏలూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి 3వ స్థానాలలో నిలపాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను బ్యాంకర్లను కోరారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తో కలిసి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 2025-26 జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలకు 17,431 కోట్ల రూపాయలు రుణాలు లక్ష్యం కాగా సెప్టెంబర్ నాటికి 64.66% మేర 8,952 కోట్ల రూపాయలు అందించారని, ఫిబ్రవరి నాటికి 100% లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. జిల్లాలోని 15,535 స్వయం సహాయక సంఘాలకు 1,421.17 కోట్ల రూపాయల రుణాల లక్ష్యానికి గాను 13,562 సంఘాలకు 1,233.67 కోట్ల రూపాయల రుణాలుగా అందించారన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు పొందిన రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందేలా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు స్వయం సహాయక సంఘాలకు స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు బ్యాంకులు అందించే ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాల గురించి నియోజకవర్గ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సమయంలో నియోజకవర్గాల స్థాయిలో ఏ పథకానికి ఏ మేర లక్ష్యాలు నిర్దేశించారన్న విషయాన్ని సంబంధిత ఎమ్మెల్యేలకు తెలియజేయాలన్నారు. All the officers from the district and the bankers here. I will also welcome RBI and NABARD. Yes, ma'am. RBI and NABARD. So, in committee every quarter we sit, sir. Yes, so, manam ANM schemes unnai, any line department government ichina schemes, how the banker level of sanctions etla vastunnai, emaina problems unnaya, bottleneck issues edaina unnaya, every quarter we have to review. So now up to December, I have January 3rd, last quarter the was the company. Whatever figures we have up to September, we are reviewing, sir. December right okay, I will review sir. So as an officer, I will review, sir. And there are a lot of problems in the field. So elected representatives kuda emana issue ante తీసుకొస్తారు. So there is one meeting with the elected representatives. Are you cover చేస్తున్నారు, sir? Apart from that, I connect with all the officers every quarter, sir. So he is our lead district manager. మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ లీడ్ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ఫర్ గవర్నమెంట్, సార్. సో దే ఆర్ హియర్ అండ్ ఆల్ ద బ్యాంకర్స్ మన జిల్లా రిప్రజెంట్ చేసిన అన్ని బ్యాంక్స్ ఇక్కడ ఆల్ ద బ్యాంకర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. So we start with the action taken report for DCC, sir. For course, sir, district of banking profile of in our district, sir, we have 37 banks, sir. Total 300 deposits and 30,800 crores is advances. So total business mix is 46,000 crores and the CD ratio is 193%. So it is mentioned page number 5, sir. So CD ratio RBI benchmark is 60%, sir. So we are about ratio yes. Munna saving it may bubble laga burst any time. Deposit forms we are accepting 100 rupees from the public in particular district. We have to let at least 60 rupees, sir. So that we can say that bankers is doing good means lending. But in our district it is 193%, sir. It means that good rate requirement is there in our district. Less than 5% NPA rate is good. So our district is doing good in lending, sir. So yes. So next is the private sector target, sir. We have to achieve as per RBI norms 40% of the total lending, sir. So in private sector also we are more than the bench minimum. Sir, 2 columns are there. If you see the first is including previous year's loans. అందులో ఎన్ని పర్సెంటేజ్ చెప్పండి అంటే MSME. సో ఇదే మనం గవర్నమెంట్ లెవెల్ లో కూడా ఫోకస్ చేసింది అవి. సో CCRC కోడ్ లోన్స్ ఏ బ్యాక్ కేటగిరీ B or C ఏ కేటగిరీ లోన్స్ మేము ఏ కలెక్ట్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతున్నాం మేడం. అండ్ వన్ మోర్ సబ్మిషన్, sir. We have girls కలిపి ఒక క్లస్టర్ ఉంది, sir. We have 7 clusters. So before conducting this meeting we have completed all 7 notification की come from department. మీ దగ్గర నుంచి నోట్ పంపించండి. మీరు నేను నోట్ నాకు అగ్రికల్చర్ మినిస్టర్తో నేను మాట్లాడతా అండి. మీరు నాకు పంపిస్తే నేను మినిస్టర్ గారికి పంపిస్తాను. క్రాప్ వైస్ ఇవ్వండి. ఏది మనకి ఆయిల్ నైస్ కూడా ఉందా? నైస్ బాగా ఎంత
అయితే చేసాము బ్యాంకర్స్ ఎంత ఫాస్ట్ పర్సెంట్ కంప్లీట్ అయింది. ఈ రిమైనింగ్ 3 monthsలో మనం 1400 crores ఇస్తాం సార్. సో ఇది థ్యాంక్స్ టు అంటే రీపేమెంట్ చాలా బాగుంటుంది సార్. ఇది 99.5 రీపేమెంట్ ప్రతి చోట ఉంటుంది కాబట్టి. సో ఈసారి ఇష్యూస్ అయితే అంటే కొత్తగా ఇదివరకు మనం 10 members కలిపి లోన్ ఇచ్చేవాళ్ళం సార్. వాళ్ళు 10 lakhs ఈచ్ మెంబర్ 1 lakh అలా తీసుకున్నారు. బట్ ఈ సంవత్సరం మాత్రం ఎవరికి నీడ్ కావాలంటే వాళ్ళకే అన్నది అంటే మినిమం అన్నది లేదు సార్. మ్యాక్సిమం ఎంతైనా వాళ్ళు కావాల్సినప్పుడు తీసుకోవచ్చని అప్ టు మార్చ్ వరకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రిక్వైర్మెంట్ క్రెడిట్ ప్లాన్ ఆన్లైన్ తీసుకున్నాం సార్. ఫస్ట్ టైం మనకి స్టేట్లో ఆన్లైన్ ద్వారానే ఈ ల్యాండింగ్ జరుగుతుంది సార్. అది సో అలాగే కొత్తగా ఏంటంటే తీసుకున్నది కూడా క్యాప్చర్ చేస్తున్నాం సార్. ఏదైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఫస్ట్ టైం మనం క్యాప్చర్ కూడా చేస్తున్నాం సార్. ఇది స్టేట్ ఫస్ట్ టైం ఇనిషియేషన్ ఈ సంవత్సరం తీసుకున్నాం సార్. సో ఇంకొకటి వెయిటింగ్ మీ ద్వారా మనం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అన్నది మనకి అప్ టు 3 lakhs మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చింది సార్. అంటే ఇంట్రెస్ట్ బ్యాంక్స్ రీయింబర్స్ గవర్నమెంట్ చేసింది సార్. మరి ఆల్రెడీ సీఎం గారు 10 lakhs అదే సార్ అనౌన్స్ చేశారు. అదొకటి పే చేస్తాయి సార్. గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంది సార్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటారు సార్. ఒకటి ఇనిషియల్ మీ ద్వారా అది ఒకసారి గవర్నమెంట్కి బ్యాంక్స్కి పాలసీ డిసిషన్ అదే బుక్ చేస్తే సార్. ఇది ఒకటే సార్ వాళ్ళ దగ్గర నుంచి అడిగేది. సో దీనివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు సార్. ఇంట్రెస్ట్ ఇదివరకు 3 lakhs వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ రీయింబర్స్ చేశారు సార్. ఫస్ట్లో పావలా వడ్డీ అనే వరకు తర్వాత 0 వడ్డీ అని అనేవారు సార్. 0% సార్ అది. lakhs మనకు ల్యాండింగ్ ఇస్తున్నాయి సార్ ఈచ్ గ్రూప్కి. సో గవర్నమెంట్ 10 lakhs వరకు ఇంట్రెస్ట్ సార్. సో పిఎం సూర్య గారి కింద ఫస్ట్ మీటింగ్ నా కాన్స్టిట్యున్సీలో నా ఓన్ విలేజ్లో పెట్టారు. బ్యాంకర్స్ అందరూ వచ్చారు, అన్ని బ్యాంకులు వచ్చారు. వాళ్ళ స్కోర్ బాగాలేదు, వాళ్ళు అంతకుముందు డిఫాల్టర్స్గా ఉన్నారు. 10 మందో 20 మందో 50 మందో రిజెక్ట్ చేయండి. మేము మీ మాట కాదంటులా. బ్యాంకులు నష్టపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మేము మీ గైడ్లైన్స్ని ఎక్కడ బేఖాతరు చేయగలం. కానీ అక్కడ ఇస్తా అన్నటువంటి వాగ్దానం వాళ్ళందరినీ ఒకరోజు పనంతా మాన్పించి మీకోసం మా కోసం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ కోసం మనం ఏర్పాటు చేస్తే మీ అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేసేస్తే మళ్ళీ తర్వాత 2 times నేను మళ్ళీ నా విలేజ్లో ఇలా ఉంటాయారా మీరు విలేజ్గా ఏ విలేజ్ పాపులేషన్ బట్టి ఆ విలేజ్లో పర్సంటేజ్ని క్రైటీరియా తీసుకుని సెలెక్ట్ చేయమన్నారు. 6 monthsలో అవి కూడా నా విలేజ్లోనే ఎక్కువ ఉంటాయి. అవి ఇప్పుడు ఇంకా నా ఫైనల్ చేయలేదు ఎస్సీగా. మీరు మాటలతోనే అయిపోతుంది సార్. కదా ఇప్పుడు జిల్లాలకు మార్చేస్తున్నామా? మీరు ఆల్ హౌస్ హోల్డ్స్ ఏమన్నా చూసుకుంటే వాళ్ళకి బాగా పెద్ద విలేజ్ మేజర్ పంచాయతీ. దాన్ని నా దాంతో పోలిస్తే ఎట్లాగా వాళ్ళకంటే మీ దాంట్లో ఎక్కువ నిలబడి వాళ్ళకి ఇచ్చామంటే ఎట్లా వీలు పడితే పాపులేషన్ హౌస్ హోల్డ్ బేస్లో పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ డివైడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ హౌస్ హోల్డ్స్ ని మనం లెక్క పెట్టుకుంటాం. ఏదో ఈ రబీ లేదు, రబీ లేకపోవడంతో ఉన్నటువంటి లేబర్ అంతా కూడా కూలి మీద వాటి మీద రోజుకు 1000 మందికి 1500 మందికి ఉపాధి వచ్చే విధంగా నేను ఏర్పాటు ఏం చేస్తారు వాళ్ళు చేసి అవి సపరేట్ చేసి ఇచ్చారు. కింద రావా జిఎండిఏసి అలాగే అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్ డెవలప్ చేసేసి అందులో ప్రాఫిట్ షేరింగ్ చేసుకోవాలి. సో ముందు అట్లా లేదు, ఇప్పుడు షేరింగ్ ఇస్తున్నాం. అక్వైర్ చేయడానికి అమ్మడానికి